ఫీల్ అవుతుంది. ఏ సార్ అయితే యాక్చువల్గా సిద్ధు ఏంటంటే ఇంకా సిద్ధు అనగానే మాకు డీజే టిల్లు గుర్తొస్తాడు. సిద్ధు అనే పేరు కూడా చాలా మంది తెలియదేమో నాకు తెలిసి. టిల్లు స్క్వేర్ హిట్, టిల్లు క్యూబ్ ఇలా వెళ్ళిపోతున్నారు కదా. సో మరి టిల్లు అనే వ్యక్తి మన సిద్ధు అనే వ్యక్తిని జాక్గా ఎంచుకోవడానికి మీ జాక్ ఎందుకు అతను అయ్యాడు? జాక్లో ఉన్న ఎనర్జీ నాకు క్యారెక్టర్ రాసేటప్పుడు వాడిలో ఉన్న ఒక ఎనర్జీ కావాలి, ఒక ఎనర్జెటిక్ ఒక క్యారెక్టర్ అది. సో ఆ టైంలో ఏంటంటే అంత హైలీ ఎనర్జెటిక్ ఒక యాక్టర్ని చూసేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా రెండు అటాచ్ అయ్యాయి. అది ఈ కథకు ఉన్న లక్కే అనుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్గా ఎలా అంటే మనం ఏం రాసామో ఏం ఫీల్ అయ్యామో అలాంటి అది ఇవ్వగలిగే ఇమ్మీడియట్ అంత ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అయ్యే ఒక హీరో. ఇప్పుడు నేను ఇక్కడ రాసాను, అది ఇక్కడికి వెళ్ళింది, అది బికాస్ ఆఫ్ సిద్ధు. సో తనలో ఉన్న ఒక స్పాంటేనిటీ, ఒక హైపర్నెస్, అవన్నీ ఎలా అంటే మనం అనుకున్న దానికన్నా కూడా ఇంకా బెటర్గా వచ్చాయి. అది బట్ కాకపోతే ఏంటంటే సిద్ధు అనగానే అందరికీ ఏంటంటే అతను మాట్లాడే మాటలో తెలంగాణలో అనేది బాగా అలవాటు అయిపోయింది కదా స్లాంగ్ అనేది. మీరేమో దీంట్లో న్యూట్రల్ స్లాంగ్ పెట్టారు. అవును, సో న్యూట్రల్ స్లాంగ్ పెట్టాను. అమ్మాయితో ఉన్నప్పుడు వేరే చిన్న స్లాంగ్ ఉంటుంది, సో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో న్యూట్రల్ స్లాంగ్ పెట్టాను ఎందుకంటే మీకు మొనాటనీలో పడకూడదు. మన కథలో మన సీన్స్లో మన డైలాగ్స్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓకే, ఇది ఎలా చెప్పినా ఇది ఎంటర్టైన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్లాంగ్లో చెప్తేనే ఎంటర్టైన్. ఇప్పుడు టిల్లు ఏంటంటే మీరు వేరే న్యూట్రల్ స్లాంగ్లో పెట్టారనుకోండి అంత పంచ్ పైలుతుందా అని చెప్పలేదు. అవునవును, దానికి అది కావాలి. దీనికి ఏంటంటే ఇది ఎలా చెప్పినా మీరు ఆ డైలాగ్ ఇప్పుడు మీరు హీరో మిమ్మల్ని పెట్టి అదే డైలాగ్ అదే మాడ్యులేషన్ ఒకలాగా చెప్పించినా కూడా ఫన్ వస్తుంది. సో దానికి అది సరిపోతుంది. సో అది కాన్షియస్గా తీసుకున్న కాల్. అది మీరు మీ నోటి నుంచి నన్ను హీరో అన్నారు, అది అవ్వకపోయినా కానీ చాలా హ్యాపీగా సార్. అయితే అయ్యేటప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, యాక్ట్ చేసి చూపించేసి వెళ్ళండి. ఖచ్చితంగా సార్, డెఫినెట్గా మీరు మీలాంటి వ్యక్తికి ఆడిషన్ ఇవ్వడం అంటే అంతకు మించి ఇంకేముంటుంది ప్రెస్టీజ్. యా, అయితే సిద్ధు నాట్ ఓన్లీ యాక్టర్, హీఈస్ అ రైటర్ ఆల్సో. ఎందుకంటే క్రియేటివ్గా టిల్లు స్క్వేర్కి ఎంత కంట్రిబ్యూట్ చేసాడని తెలుసు కదా. మరి మీ స్క్రిప్ట్కి కూడా ఏమన్నా? డెఫినెట్గా ఇప్పుడు కూర్చుంటాం మాట్లాడేటప్పుడు ఏంటంటే తన సైడ్లో ఉన్న ఒపీనియన్ ఎప్పుడు డిస్కషన్లో ఇప్పుడు 10 మంది కూర్చుంటున్నాం అనుకోండి, ఫస్ట్ మాకున్న అందరు డైరెక్టర్లని అడగండి, చెప్తారు ఆ బాధ ఏంటో. ఇది మనకి సీన్ చెప్పేవాళ్ళు అక్కర్లేదు, ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు అక్కర్లేదు, ఒక రైట్ క్వశ్చన్ అడిగే ఒక వ్యక్తి కావాలరా అని కోరుకుంటాం మేము. ఎందుకంటే అక్కడ అప్పుడే మనం అందరికీ నేర్పి వాళ్ళు క్వశ్చన్లు అడిగి అది కూడా ఒక ఏం క్వశ్చన్లు రా అన్న ఫ్రస్ట్రేషన్లో ఉంటాం కదా. రైట్ క్వశ్చన్స్ అడిగితే ఏమవుతుందంటే క్విక్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అట్లా ఏంటంటే సిద్ధుతో ఉన్న డిస్కషన్స్ ఎలా ఉంటుందంటే ఆ రైట్ క్వశ్చన్స్ టక్కున వస్తాయి, టక్కున ఒక ఆ ప్రాసెస్ ఫాస్టర్గా ఉంటుంది. సో అది మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే ఉంది యాజ్ అ రైటర్గా. అఫ్ కోర్స్ ఇప్పుడు మేము కూర్చుంటాం మాట్లాడుతాం చెప్తాం. సో ఇమీడియట్గా ఇందులో ఇలా ఉండొచ్చు ఆర్ఎల్స్ ఇది ఎందుకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ అంటే నేను విన్నది ఏంటంటే మరి రూమరు లేకపోతే మీరే చెప్పాలి, అది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం ఏదో మీకు ఆయనకి కొంచెం ఇబ్బందికరమైన నడిచింది, అందుకే షూటింగ్ లేట్ అయిందని విన్నాను నేను. ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఇబ్బందికరమైన అంత గొడవలు అంత ఏదో ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు గారు కానీ సినిమా చేసేటప్పుడు ఎలా అంటే బొమ్మరిల్లు అంటే ఏమనుకుంటున్నారు, అలా ఉంటుంది, ఈజీగా రాసి ఉంటారు, ఈజీగా తీసి ఉంటారు అనుకుంటున్నారా? దాని వెనక చాలా చర్చలు జరుగుతాయి. ఓకే, మీరు డిస్కషన్ రూమ్ చూస్తే భయపడతారు, ఏంట్రా వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు వీళ్ళు భయంకరంగా అరుపులు టేబుల్ పెట్టి తీసి విసురు కొడతాం, ఏం పాడాడుతున్నావు, ఇది నేను చెప్తున్నది ఇది రైట్ అంటారు, ఇది బాగాలేదంటాం, మామూలుగా ఉంటుంది, వార్ ప్లేస్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు డోర్ తెరిచి మీరు ఎక్కడో అక్కడి నుంచి విన్నారనుకోండి, ఏంట్రా వీళ్ళు కొట్టుకుంటున్నారనే అనిపిస్తుంది. నిజంగానే కొట్టుకుంటాం. కానీ ఏంటంటే రూమ్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఎలా అంటే అమ్మయ్య బాగా వచ్చింది సార్, బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది ప్రాసెస్, ఇది ఇక్కడే కాదు, ఇది ఎక్కడైనా అంతే. ఓకే, నా ఫస్ట్ సినిమా నుంచి అంతే. నేను రాజుగారు మాట్లాడుకోకుండా 3 రోజులు 4 రోజులు ఉన్న రోజులు కూడా ఉంటాయి. అది దేనికి పర్సనల్గానా కాదు, సినిమా గురించి. నేను ఒకటి నమ్ముతున్నాను ఇదే అని నేను వాదిస్తాను, ఆయన నాకు ఒకటి కావాలి ఇది అంటారు, అట్లాగే జరుగుతుంది. అప్పుడప్పుడు అంటే మీ హ్యాండ్ వదలాల్సి వస్తుందా అప్పుడప్పుడు మీరు అనుకున్నది సర్లే వెన్ దట్ ఈస్ రైట్. అది రిలీజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎలాగంటే అండి ఏ ఈగో పనికిరాదు. ఇప్పుడు మా ఆఫీస్ బాయ్కి పిలిచి చెప్తాను నేను, మా ఆఫీస్ బాయ్లకు, ఎందుకంటే ఆఫీస్ బాయ్లు అందరికీ ఒక క్వాలిటీ ఉంటుంది, భలే మంచి రైటర్లు ఉంటారు వాళ్ళలో. అవునా? వాళ్ళు ఎప్పుడు సీన్ చెప్దామా అన్న ఒక ఇదిలో ఉంటారు, సార్ జరుగుతూ ఉంటారు. ఏదైనా ఒక రోజు రాత్రి ఇలా కూర్చోబెట్టి ఎవరై కానీ ఇది నరేట్ చేసి ఎలా ఉందిరా అంటే వాళ్ళు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సార్ ఇలా ఉంది, ఓకే
అసలు ఏ ఈగో చూడము. అక్కడ ఇది బాగుందా అంటే అరే ఆడ అలా చెప్పాడు అంటే ఒక కామన్ ఆడియన్గా వాడికి చూస్తున్నప్పుడు వాడికి ఇది ఫీల్ అవుతున్నానని చెప్పేటప్పుడు అది అడ్రస్ చేయాలి అన్నదే తీసుకుంటాం. ఎస్ ఎస్. సో ఆ ఒక విషయంలో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే డిస్కషన్ రూమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఎగ్జైట్ అయ్యారా లేదా అదే చూస్తాం మేము. వెళ్ళి ఫుల్ కౌలించుకుంటాం, స్వీట్ తెప్పించుకుంటాం, తింటాం, అలా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పింది మీరు రైట్ అని తెలుసుకోవాలంటే అంటే ఓవర్ ఏ టైం అంటే ఎవరికైనా చెప్పి రిలీజ్ అవుతారా లేదంటే మీకు మీరు ఇంకొకసారి అనలైజ్ చేసుకుంటారా? అంటే రైటా తప్ప అనేది తప్ప అన్నది ఉండదు. మీకు ఇంట్యూషన్ ఎలా అంటే ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వదు. ఆర్ఎల్స్ ఏంటంటే మనం చెప్పే థీమ్ ఏదైతే ఒక సెంటర్ బోన్ ఉంటుందో దాని మీద ఇది కరెక్ట్గా కూర్చుంటుంది, ఆర్ కిందకి పైకి వెళ్తుంది. అది టెక్నికల్ థింగ్. అది ఎలా అనలైజ్ చేయడం అన్నది టెక్నికల్ థింగ్. అందుకే ఏంటంటే కొంచెం తెలివైన వాళ్ళు డిస్కషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు క్విక్గా సెంటర్ లైన్ మీద కూర్చోబెట్టేయగలుగుతాం. అది విషయం. సో అయితే మీ సినిమాలకు నాకు తెలిసినంత వరకు ఒక చిన్న ఇది ఉందన్నమాట. ఫస్ట్ రిలీజ్ అవ్వగానే ఫ్లాప్ అంటారు, తర్వాత కల్ట్ క్లాసిక్స్ అవుతాయి. ఆరెంజ్ అదే పరిస్థితి. ఆరెంజ్ ఇప్పుడు ఎవడైనా చూసింటే అసలు ఎందుకు ఫెయిల్ అయింది అనేది దాని మీద ఒక రీసెర్చ్ చేయాలి. అవును. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫస్ట్ రోజు సెకండ్ డే అనేది థర్డ్ డే నుంచి చూస్తే హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అది కూడా హైయెస్ట్ ఇదైంది. సో ఏంటంటారు, ఎందుకంటారు అలాగా? భాస్కర్ గారి సినిమాలు ఎక్కడానికి ఆ టైం తీసుకుంటుందా? అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే కథలో అది నేను చాలా ఒరిజినల్ విషయాలే తీసుకుంటాను. ఓకే. నా లైఫ్లో నేను ఫీల్ అయినా ఆర్ఎల్స్ నేను చాలా గమనించి తీసుకుంటాను. ఇన్స్పిరేషన్స్ ఉండవు. నేను ఎక్కడో ఒక DVD చూసి అలవాట్లు లేవు, ఎప్పుడు లేదు. నాకు నా సినిమా ఒరిజినల్గా ఉండాలి. నా సినిమా అది ఒక కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ కూడా అనుకోండి, నాది రెఫరెన్స్ అవ్వాలి అని అనుకుంటా. సో ఆ థీమ్ అన్నది ఒరిజినల్గా తీసుకుంటాను. ఇప్పుడు సడన్గా మీలో ఒక ప్రాబ్లం ఉందన్నదే మీకు కొంచెం కూడా ఒక అవగాహన లేదనుకోండి, సడన్గా మీలో ఇది ఒక ప్రాబ్లం ఉంది, ఇది మనలో ఈ ప్రాబ్లం ఉందని నేను చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్గా తీసుకుంటారా? తీసుకోరు. బ్రెయిన్ మీకు ప్రాసెస్ అవ్వడానికి టైం పడుద్ది. ఆర్ఎల్స్ నేనేం చేయాలి? ప్రమోషన్లోనే నేను దానికి సంబంధించిన ఏంటో మీకు ఆల్రెడీ ఇవ్వాలి. బ్రదర్ మీలో ఒక ప్రాబ్లం ఉంది, అదే ప్రాబ్లం నాలో కూడా ఉంది, దాని గురించే మాట్లాడుతున్నాను, అదే విషయం అన్నది ప్రిపేర్ చేసి చేయాలి. నేను అది చేయలేదు ప్రీవియస్లో. ఓకే. నేను చేశాను తీసాను అని అలా, దానివల్ల ఒక రీజన్ అంతే, వేరేం లేదు. సో మన లోపల ఉన్న విషయమే అండి అది. అంటే ఎవరైనా లోపం మొహం మీద చెప్పేసరికి కొంచెం హర్ట్ అవుతారు. అది కూడా కాదు, హర్ట్ అని కూడా కాదు. అదే ఐ మీన్ తీసుకోవడానికి టైం పడుతుంది మీరు అన్నట్టు. అది ప్రాసెస్ అవుతుంది, కొంచెం రియలైజ్ అవుతుంది. ప్రాసెస్ అయ్యేటప్పటికి ఏంటంటే తీసుకుంటారు. ఎందుకంటే నేను ఏదైతే థీమ్ తీసుకుంటున్నానో అది వెరీ హానెస్ట్ ఒరిజినల్ థీమ్. అది రియాలిటీలో నేను ఫీల్ అయి తీసుకున్న విషయం అది. సో ఆ విషయం డెఫినెట్గా రీచ్ అవుతుంది. నేను ఎక్కడో ఫ్యాంటసీగా ఒక విషయం తేలేదు, ఎందుకంటే నా లైఫ్లో నేను అలా ఫీల్ అవుతున్నాను. అది ఒకసారి మిమ్మల్ని చూస్తే మీలో కూడా ఆ ఫీలింగ్, నేను ఒక 10 నిమిషాలు మాట్లాడితే అదే ఫీలింగ్ నేను చూడగలుగుతాను. సో అయితే నేనేం నమ్ముతాను, ఇదే నా ఫీలింగ్, అది ఆయనలో కూడా ఉంది, సో ఆయనకి తగులుతుంది, అలాగే ఆయనకి తగులుతుంది అనే తీస్తాం. ప్రాపర్గా తీసుకెళ్ళి ఇవ్వాలి ముందే. మేబీ ఆరెంజ్ గురించి అప్పట్లో ఏంటంటే ముందే ఎక్కువ దాని గురించి ఒక విషయం చెప్పి దాని తర్వాత సినిమా చూస్తుంటే ఇంకొంచెం బెటర్గా, ఎందుకు ఓవర్ ద పీరియడ్ చూసేటప్పుడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పటికి రామ్ చరణ్ గారికి ఉన్న ఇమేజ్ కూడా వేరే యాక్చువల్గా, మగధీర టైంలో ఇది కదా. సో యాక్షన్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆటోమేటిక్గా, మెగా ఫ్యామిలీ కాబట్టి. అది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటారా?